శ్రీ విష్ణు సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చేసింది. తన టైమింగ్, డైలాగ్స్, టిపికల్ హ్యూమర్ స్టైల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విష్ణు విన్యాసం, ట్రైలర్ అండ్ ప్రమోషనల్ కాంటెంట్ చూశాక ఈ సినిమా కూడా ఒక మంచి ఫన్ ఎంటర్‌టైనర్ లాగా అనిపించింది. మరి ఈ సినిమా ఎంతవరకు ఎంటర్‌టైన్ చేసింది? శ్రీ విష్ణు మ్యాజిక్ మళ్ళీ వర్కౌట్ అయిందా లేదా? ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. జాతకాలు అండ్ మూఢనమ్మకాలు బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా ఇది. మూఢనమ్మకాలుండే మన హీరో విష్ణుకి ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ ఎదురవుతుంది. వాళ్ళ మధ్య లవ్ గ్రో అవుతుంది. అసలు హీరోయిన్ ఎవరు? ఎందుకు స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తుంది? తన ప్రాబ్లం ఏంటి? ఇదంతా సినిమాలో అన్‌ఫోల్డ్ అవుతుంది. కమింగ్ టు ద పాజిటివ్స్. ఆనెస్ట్‌గా చెప్పాలంటే శ్రీవిష్ణు ఒక్కడే నడిపించాడు సినిమాని. తన టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఇన్నర్ వాచ్ డైలాగ్స్ వల్ల త్రూ ఔట్ ఎంగేజ్ అవుతాం. అండ్ శ్రీవిష్ణు వచ్చిన ప్రతి సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఆయన ఎప్పుడూ చేసే ఆ క్వర్కీ, ఫన్నీ సైడ్ మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేశారు ఈ సినిమాలో, విచ్ ఈస్ ద మేజర్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. అండ్ కొన్ని కామెడీ సీన్స్ చాలా హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్‌లో హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్‌లో. అండ్ ఓవరాల్ సినిమాలో కూడా మెజారిటీ సీన్స్ వర్క్ అయ్యాయి. అండ్ మన కామెడీ మూవీస్‌లో ఏదో హీరోయిన్‌ని పెట్టామని కాకుండా సినిమా మొత్తం హీరోయిన్ మీదే నడిచే మెయిన్ క్యారెక్టర్ రాసుకున్నారు. అది బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో మిస్టీరియస్‌గా కానీ, తర్వాత రివీల్ అయ్యాక కానీ, క్లైమాక్స్ వరకు క్యారెక్టర్ గ్రోత్ బాగా కనిపిస్తది. అండ్ హీరోయిన్ నయన్ సారిక కూడా క్యూట్ అండ్ ఈ రోల్‌లు బాగా సెట్ అయ్యారు. ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ ఓపెన్ చేస్తారు. అదంతా సూపర్ అని చెప్పలేం కానీ సెకండ్ హాఫ్ చూడ్డానికి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా రెగ్యులర్‌గా ఎండ్ చేయకుండా ఒక మంచి ట్విస్ట్ రాసుకున్నారు, విచ్ ఫీల్స్ గుడ్ అండ్ సాటిస్ఫైయింగ్. కమింగ్ టు ద నెగటివ్స్. స్టోరీ లైన్ చాలా అంటే చాలా చిన్నది. ఏంటి బ్రో కామెడీ సినిమాకి స్టోరీ అంటావ్? అసలు ఇలాంటి సినిమాలకి స్టోరీ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తావ్? జస్ట్ ఎంటర్‌టైన్ అవ్వడం కోసం వెళ్ళాలి సినిమాకి. కామెడీ ఉంటే చాలు అని మీరు నన్ను అనొచ్చు. బట్ ఎప్పుడైతే ఆ స్టోరీ లైన్ అండ్ దాని చుట్టూ రాసుకున్న స్టోరీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఒక్క దగ్గరే అలా స్టక్ అయిపోయి జస్ట్ ర్యాండమ్‌గా కామెడీ సీన్స్ వస్తాయో, అప్పుడు మనకి కొద్దిసేపటి తర్వాత ఆ కామెడీ మనల్ని ఎంటర్‌టైన్ చేయడం ఆపేసి ఇరిటేట్ చేస్తది. ప్రాపర్ స్క్రీన్ ప్లేతో 2 అవర్స్‌లో టైట్‌గా ప్యాక్ చేయగలిగే సినిమా కానీ, వాళ్ళు రాసుకున్న కొన్ని అన్నెసెసరీ సీన్స్ వల్ల ఆర్గానిక్‌గా ఫ్లో అవ్వదు మూవీ. ఇన్‌ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయిన 15-20 మినిట్స్ వరకు ఎంగేజ్ అవ్వలేకపోయా. ఈ సినిమాకి ఉండే మెయిన్ కోర్ హీరోయిన్‌కి ఉండే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనకి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వదు. ఆ ప్రాబ్లమే మనకి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వనప్పుడు ఇంక దాని చుట్టూ రాసుకున్న స్టోరీ ఏం ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తది చెప్పండి? అండ్ హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ కూడా 1-2 సీన్స్‌తో సెట్ చేసేస్తారు. అది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. హీరో అండ్ హీరోయిన్ రిలేషన్ డెప్త్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుంటే బాగుండేది. ఫర్ మీ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ విషయమేంటంటే, జాతకం అండ్ మూఢనమ్మకాలు కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందనిపించింది. స్క్రీన్ మీద అది ఎయిదర్ ఫుల్ ఫన్‌గా అనిపించలేదు, అలా అని సీరియస్‌గా కూడా అనిపించలేదు. ఏదో మిస్ అవుతున్న ఫీలింగే ఉండింది సినిమా అంతా. అండ్ కొన్ని సీన్స్ వర్కౌట్ అయినా ఆ తర్వాత కొన్ని బోరింగ్ స్ట్రెచెస్ వస్తాయి. ఫ్లో కొన్ని పార్ట్స్‌లో స్లో అయిపోతుంది. అండ్ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ తప్ప వేరే క్యారెక్టర్స్‌కి పెద్ద స్కోప్ లేదు. అండ్ ఉన్న సీన్స్ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. యాక్టర్స్ లైక్ కమీడియన్ సత్య, బ్రహ్మాజీ, హీరో ఫాదర్‌గా చేసిన గోపరాజు రమణ గారు వీళ్ళందరూ అండర్ యూటిలైజ్డ్ అనిపించారు. సినిమాటోగ్రఫీ అండ్ కలర్ కరెక్షన్ కూడా బాలేదు. ఒక ఫీచర్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించలేదు. నైట్ షాట్స్ డల్‌గా ఉన్నాయి. డే సీన్స్‌లో కొన్ని కలర్స్ ప్రాపర్ బ్యాలెన్స్‌లో అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా మొత్తం రెడ్ కలర్ చాలా పాప్ అవుతోంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్, బట్ ఎందుకో మంచిగా అనిపించలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే విష్ణు విన్యాసం ఈజ్ అన్ యావరేజ్ ఫిల్మ్. ఒక ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉండింది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అవ్వకపోవడం, ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువ ఉండడం అండ్ స్క్రీన్ ప్లే ఇష్యూస్ వల్ల యావరేజ్ దగ్గర ఆగిపోయింది. అలా వెళ్లే ముందు ఈ వీడియోని హైప్ చేస్తే మన రివ్యూ ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.